గొప్పవాడివి, బలవంతుడివి అనగానే అప్పటికి లేచి చేసుకుంటున్నాడు. ఇతడు గొప్పవాడు, ఇతన్ని ఎప్పుడు ఉద్ధరించాలనుకుంటాడు. అంటరానితనం అంటే కులం కాదండి. ఏ జ్ఞానం లేని వాడిని అంటరాని వాడిగా చూస్తారు. కనీసానికి ఎదుటి వాడి మీద ప్రేమను చూపించినప్పుడు, జాలిని చూపించినప్పుడు నువ్వు మహిళతో ఉన్నట్టు అగ్రకులంలో పుట్టినా. 2 మాట ఉంది కదా అని ఎవరిని పడితే వారిని రా అని మాట్లాడకూడదు. రా అనే పదం ఉపయోగించకూడదు. పరమ దరిద్రం అది. ఇంట్లో తెలుసో తెలియక ఏమైనా పూర్వజన్మల పాపాలుంటే అవి ఇంకా పెంచుకున్నట్టే. నీకంటే చిన్నవాడినైనా గౌరవంతో పిలువు. మీరు అని పిలువు, బహువచనంగా పిలువు, నువ్వు అని పిలవకు. ఓ మీరా, చాలా గొప్పవారండి, వస్తున్నారా, రండి. ఏమయ్యా, ఏం చేస్తున్నారు మీరు? రే రారా, విద్యరా. ఈ మాట అంటే దరిద్రం ఇంటికి వెళ్ళిపోతుందండి. దయచేసి రా అనే అక్షరాన్ని మానుకోండి. ఎవరికైనా అలవాటు ఉంటే చాలా దారుణమైన ఫలితాలు ఇస్తారు. ఇంకా ఆడవాళ్ళు వే అనే మాట మాట్లాడకండి. వే అంటే అర్థం తెలుసుగా. అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు అనే మాటలు మాట్లాడండి. రా అనే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. అది మంచిది కాదు, ఉద్ధతి కాదు. 2 ప్రతిదానికి కోపానికి రాకూడదు. నీ దగ్గర కోపం చూడాల్సి వస్తే, ఓ మహానుభావుడు ఊరకనే రాడు, కోపానికి వచ్చాడు అంటే ఏదో ఉంది అని తగ్గాలంటే అలా రావాలని కోపం. ప్రతి క్షణం కోపం వస్తే నేను ఎలా చూస్తాను? పిచ్చోడిలా చూస్తాను. ఎవరిని పడితే వారిని రా అని మాట్లాడితే ఎలా చూస్తారు? నేను పిచ్చోడిలా చూస్తాను. విలువ ఇవ్వరు. ముందట నీకింత మాట్లాడతారేమో, కానీ వెనక వీళ్ళు వీళ్ళ భ్రష్టు పట్టినోడు. వీళ్ళు ప్రతి మాట రా అంటాడు. చిన్న చూడు, పెద్ద చూడు, ఓ మంచి చూడు, ఓ చెడు చూడడు, ఓ గుడి చూడు, ఓ గోపురం చూడడు, ఓ ఇల్లు చూడు, ఓ ఫంక్షన్ చూడడు, పెద్దలున్నారు చూడు, బంధువులు ఉన్నారు చూడడు, అందరి ముందు రా 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 అంటాడు. మంచి ఆలోచన కాదది అని మాట్లాడతారు. కాబట్టి అది మానుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ రకంగా ఆ బిడ్డలను